దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చోటవాడు చేయడం పైకి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక ఉపమానం చెప్తారు. ఒక ఊర్లో ఒక బడాయి కుక్క ఉండేది. అదేమనుకుంటుందంటే, నాకు ఎవరు మిగతా కుక్కలు ఎవరో నాకు భయపడతలేదు, కావున నేనేం చేయాలని చెప్పేసి ఒక దిగులు ఒక బెంగతో తనతో స్నేహం చేసి ఇంకో కుక్కని అడిగింది సలహా, ఏం చేయమంటావు? ఈ ఊళ్ళో ఉన్న కుక్కలని నాకు భయపడతలేదు, నాకు లోపడతలేదు, నేను చేయాలి ఒక సలహా అడిగింది. ఈ కుక్క ఏం చేస్తుందంటే, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు నక్కలాగా మారిపోతే సరిపోతుంది, అన్నీ భయపడిపోతాయి అంతే. మరి నక్కకి ఉన్న అదే చాలా పొడవుగా ఉంటుంది, తాపు కూడా చాలా పొడవుగా ఉంటుంది, దాని పళ్ళు కూడా ఎత్తుగా ఉంటాయి, చాలా చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది. మరి దాని పోలికి ఎక్కడ నా పోలికి ఎక్కడ కుదరదు కదా అంతే. అదేంటి ఏముంది, నేను తయారు చేస్తాను కదా అని చెప్పి అంతే. పోటీ ఇది ఏం చేసి ట్రైనింగ్, అది ఈ బడాయి కుక్కకి ఒక చిన్న బడాయి కుక్క ట్రైనింగ్ ఇస్తుంది. రోజు మరి ఇదేమో బలిసిపోయి ఉంది కుక్క, వినండి, దీనికి ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఎక్కడెక్కడో మంచి మంచి మోసం మొక్కలు వచ్చి శుభ్రంగా దీన్ని మేపుతూ ఉంది ఈ కుక్కని. మరి పొళ్ళు ఏమో దాని ఎత్తుగా ఉంటాయి. నాకే ఎవరో ఒక ముసలాయన, ఆయనకు అలవాటు ఉంది, ఆయన పొళ్ళు లేవు, లోపల పొళ్ళు పెట్టుకుని ఆయన చిన్నగా చేసుకుంటూ తెచ్చి ఉన్నాడు. ఈ కుక్క ఏం చేస్తుందంటే, రెండో కుక్క, ఆయన తీసి పక్కన పెట్టి నిద్రపోతూ ఉండేసరికి ఇది ఏం చేస్తుంది, ఆ పళ్ళు ప్లాస్టిక్ పళ్ళు లాగా వచ్చింది, తీసుకొచ్చి దీనికి తగిలించింది, దీన్ని పెట్టుకుంది. సరిపోయింది, బాగానే ఉంది. మరి బాడీ రావాలంటే రోజు జిమ్ ఎక్సర్సైజ్ చేస్తుంది, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల. ఇది ఎందుకంటే అదే బక్కచిక్కిపోయింది, ఇంకా లాభాలి కదా, ఎక్సర్సైజ్ అయింది, అంతా బాగానే ఉంది. ఇంకా ముందు అయిపోయింది, ఇంక వెనక్కి వచ్చింది తోక కదా. కుక్క తోక ఏమో ఇప్పుడు వంకరగా ఉంటుంది, అది పొడవుగా ఉండదు. ఇదేం చేస్తుందంటే, దీన్ని ఎంత సాగ తీసినా కానీ అది మా తెలుసు కదా, ఈ గాజు పురుగులు ఉంటాయి కదా, అది ఏదైనా కదిలితేసారి ఎట్లా తిరిగిపోతుంది. ఈ కుక్క తోకని ఎంత చుట్టూ ఎంత లాగినా కానీ, ఎంత ఇరిగేసి కట్టినా కానీ అది ఏం చేస్తుంది, గాజు పురుగు ఎలాగైతే మెలికి తిరిగిపోతుందో ఏదంటే అలా మెలికి తిరిగిపోతుంది వెనకాల ఉన్న తోక. ఇక లాభం లేదని చెప్పేసి ఈ 2 కుక్కలు ఏం చేసిందంటే, ఇంకో కుక్కను అడిగి ఏం చేయమంటారు, మరి తోకేమో మెలికి తిరిగిపోతుంది, ముందు చూస్తే భయపడిపోతున్నారు, అన్ని చూస్తే భయపడుతున్నారు, మరి తోకేమో అది మెలికి తిరిగిపోతుంది, ఏం చేయమంటారు? అది ఏం చేసిందంటే, ఒక కర్రముకు తెచ్చుకోరు, ఆ కర్రముకి కట్టినప్పుడు ఓ 10 రోజులు 4 రోజుల తర్వాత ఇప్పుడు తిప్పుకొని అప్పుడు తోక నిలువుగా ఉండిపోతామంట. ఇదేం చేస్తుంది, అలాగే తోక కట్టించేసుకుని కర్రతో మొత్తం 4 రోజులకు సంబంధించిన తాడు కట్టేసుకుంది. రోజుకో తాడు తిప్పుతా ఉంది. రోజుకి ఇంకా ఏమనుకుంటున్నాయి అంటే, ఇక అంతా మనదే, రాజ్యం అంతా మనదే, అంతా మనదే అనుకుంటూ ఉంటున్నాయి. ఇంకా మనకి సమయం వచ్చేస్తుంది, ఇంకా 10 రోజుల్లో సమయం వచ్చేస్తుంది, ఇంకా 100 సమయము ఈ ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ కూడా మన కింద దాసం అయిపోతాయి, మనం చెప్పినట్టు కంటే మనం చెప్పినట్టు నడుచుకుంటే అనుకుంటున్నాయి ఈ 2 కూడా. ఎందుకంటే మాకు పండగ, మాకు ముందుంది ముసల పండుగ, ముందు చూస్తాం, ఇవి ఎవరు ముందు అనుకుంటూ ఉన్నారు. చివరికి 4 రోజులు, ఇంక 29 రోజులని, ఇంకొక రోజు అయితే నెల అయిపోతాయి. రోజుకు ఒక తాడు తిప్పుతూ ఉన్నారు. నెల రోజు అయ్యేసరికి ఆ తాడు కూడా చెప్పేశారు, చివరన్న మొక్క కూడా చెప్పేశారు. చివరికి మరలా ఈ తోక ఏమైందన్నా, ఏమైంది, మరలా వంకరే. అప్పుడు అర్థమైపోయింది దానికి, అప్పుడు అర్థమైపోయిందా అంటే, మిగతా వాటితో పోల్చుకోకూడదు, వీడితో మిగతా జంతువులతో పోల్చుకోకూడదు, దేవుడు నాకు ఎలా ఇచ్చేది కనుక నేను ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అనుకున్న తర్వాత ఎప్పుడు అనుభవం అయితే కానీ రాలేదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు అనుభవం వచ్చింది. ఏంటి అనుభవం అంటే, ఇక్కడ 2వ దినవృత్తాల గ్రంథం 20:26 వచ్చింది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. వినాలందరూ, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుల బిడ్డలారా, ఈరోజు వాక్యక అంశం కూడా బెరాక అనుభవం. బెరాక అనగా స్తుతి లోయ. ఈరోజు మన దేవుని స్తుతులకు పాత్రుడు. వినాలి,
బైబిల్ గ్రంథంలో 200 సార్లు స్తుతి అని రాయబడి ఉంది. దేవుడు మనం ఎంత స్తుతి చెల్లిస్తామో, స్తుతి అనగా కృతజ్ఞత, స్తుతి అనగా మొక్కుబడి. దేవునికి ఎన్ని మార్లు స్తుతి చెల్లిస్తావో అంటే మొక్కుబడి. స్తుతి అనేది ఒక వెపన్, ఒక ఆయుధం లాంటిది. అమ్మా ఏంటంట? ఒక వెపన్, ఆయుధం లాంటిది. ఎందుకంటే నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉంటుంటే సాతాను పారిపోతాడు. స్తుతి చేయడం ద్వారా కొన్ని లాభాలు నీకు ఉన్నాయి. ఒకటి, నువ్వు రక్షణ మార్గాన్ని ఏర్పరచుకుంటావు. రెండోది చూసినట్టే నువ్వు స్వస్థత పొందుకుంటావు. స్వస్థత పొందుకుంటావు. ఇంకా చూసినట్టే విడుదల పొందుకుంటావు, అభివృద్ధి పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. నీలో ఉన్న బలహీనతలు బయటికి వెళ్ళిపోతాయి. దేవుణ్ణి స్తుతిస్తే అన్ని వేళలను దేవుణ్ణి స్తుతించాలి. నీకు కుదిరినప్పుడు కాదు నువ్వు స్తుతించేది, నీకు వీలు పడినప్పుడు కాదు నువ్వు స్తుతించేది. అవి చూడాలి. నీకు కుదిరినప్పుడు కాదు, ప్రతి సమయంలో ఎవరు స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దావీదు అదే అలవాటు చేసుకున్నాడు. ఎన్ని మార్లు స్తుతించేవాడు? 7 మార్లు. ఎన్ని మార్లు? 7 మార్లు. మార్లు స్తుతించేవాడు. హల్లెలూయా. సింహాసనం ఎక్కినప్పుడు స్తుతించాడు. సింహాసనం ఎక్కక ముందు కూడా, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్తుతించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎవరైతే దేవుడు ఒక ఉన్నతంగా స్తుతిస్తారో, ఒక హృదయపూర్వకంగా స్తుతిస్తారో, దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబడ్డా చెప్పకూడదు. గట్టిగా నువ్వు ఉన్నతంగా మనస్ఫూర్తిగా స్తుతించాలి దేవుని. నీకున్న జబ్బులు బట్టి నువ్వు స్తుతించాలి, నీకున్న వ్యాధులు బట్టి నువ్వు స్తుతించాలి, నీకున్న సమస్యలు బట్టి నువ్వు స్తుతించాలి, నీకు వచ్చిన నిందల బట్టి, నీకు వచ్చిన అవమానాన్ని బట్టి, నీకు వచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎవరు స్తుతించాలి? దేవుడిని స్తుతించాలి. ఈరోజు స్తుతించేవారు తగ్గారు. ఎప్పుడో ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, విడిపించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాని ద్వారా విడిపించబడిన తర్వాత అప్పుడు స్తుతి చెప్తున్నావు తప్పితే చిన్న వాటికి స్తుతులు ఎందుకండి? చిన్న వాటికి స్తుతి చెప్పడం ఎందుకండి? స్థితిస్తే చిన్న వాటికి దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకండి అనుకుంటున్నాను. సాతాను అడ్డుపడుతుంది అక్కడే. నువ్వు స్తుతిస్తే సాతాను పారిపోతాడు. నువ్వు స్తుతిస్తున్న చోట సాతాను నిలవడు. స్తుతించడం అంటే ప్రమాద సాతానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ యెహోషువపాతు తన మనసు నిలుపుకొని, తన మనసు నిపుణం చేసుకొని 3 దినాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేసి, ఆ ఉపవాస ప్రార్థన దేవుని స్తుతించి వచ్చిన సమస్యను బట్టి శత్రువు చుట్టుముట్టి ఉన్నప్పుడు జన్మందరిని సమకూర్చి ఏం చేశారంటే దేవుని స్తుతించారు. హల్లెలూయా. యెహోషువపాతునికి విజయం ఎక్కడి వచ్చిందయ్యా? 3 రాజ్యాల 3 దేశాల రాజుల మీద దండెత్తినప్పుడు, మోయాబీయుల రాజు, ఇంకా అమ్మోనీయుల రాజు, మేయానీయుల రాజు, వీరు ముగ్గురు దండెత్తి ఎవరి మీదకి వచ్చారు? యెహోషువపాతు మీదకి వచ్చారు. యెహోషువపాతు మీదకి వచ్చినప్పుడు తన మనసు నిబ్బరం చేసుకొని దేవుని స్తుతించాడు. చెప్పబడుతున్న దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించినప్పుడు ఇంతకు యెహోషువపాతు చేయలేదు. దేవుడే యెహోషువపాతు పక్షాన నిలబడి విజయము యెహోషువపాతుకి ఇచ్చాడు. అయితే ఆ బంగారాన్ని కొలసముడే దాన్ని పోగు చేసుకుంటాడు. ఇంచుమించు 4 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? 4 రోజులు. శత్రువుల యొక్క సొమ్ము పోగు చేసుకుంటానికి వాళ్ళే పొడుచుకున్నట్లుగా, వారికి చెప్పుకున్నట్లుగా దేవుడు చేశాడు. వీళ్ళిద్దరికి దేవుడి సన్నిధి తన మనసు నిలుపుకున్నారు, స్థిరం చేసుకున్నారు దేవుడి సన్నిధిలో. ఈ రోజు నువ్వు కూడా సమస్య వచ్చిందని ఏం చేయాలి? సమస్య వచ్చిందని ఏం చేయాలి? దేవుని మనసు నిలుపుకొని నిపుణం చేసుకొని ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వారు స్థుతించారు. దేవుడు స్థుతించడం ప్రారంభిస్తే విజయం యెహోషాపాతు దేవుడు ఇచ్చాడు. సొమ్ము అంటే శత్రువుల యొక్క సొమ్ము పొడుసుకి అంతా కూడా ఎవరికి ఇచ్చారంట? వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ము అంతా ప్రభుత్వం. చూద్దాం ఇంకో మాట.